అందరికీ వందనాలు. నేను మీ డయాకర్. ఈరోజు మనం కొంచెం భిన్నమైన కానీ మన విశ్వాసానికి చాలా దగ్గరైన ఒక అంశం గురించి మాట్లాడబోతున్నాం. మనం ప్రయాణం చేయబోయేది చెక్ రిపబ్లిక్లోని కుట్నాహోరాలో ఉన్న సెడ్లెక్ ఒస్యువరీ అనే ప్రదేశానికి. దీన్ని చాలామంది ఎముకల చర్చి అని కూడా పిలుస్తారు. మీరు బహుశా ఆలోచిస్తూ ఉండవచ్చు, డయాకర్ గారు, ఎముకలతో చర్చ్ ఏంటి? ఇది మన క్రైస్తవ విశ్వాసానికి ఎలా సంబంధం? మంచి ప్రశ్న. సెడ్లెక్ ఒస్యువరీ చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఒక చిన్న ప్రార్థనా మందిరం. అక్కడ వేల సంఖ్యలో సుమారు 40,000 నుండి 70,000 మంది మరణించిన వారి అస్థిపంజరాలతో అలంకరించబడి ఉంటుంది. అక్కడ ఎముకలతో చేసిన షాండిలియర్లు, పుర్రెలు, తొడ ఎముకలతో చేసిన చిహ్నాలు, ఇలా అన్నీ చూస్తే మనకు ఒక రకమైన ఆశ్చర్యం, కొంచెం విచారం కూడా కలుగుతుంది. మరణం ఒక అనివార్య సత్యం. ఇది కాథలిక్ సంప్రదాయానికి చెందిన ఒక ప్రదేశం. వారి సంప్రదాయంలో మరణం గురించి లోతైన ధ్యానం ఉంటుంది. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మెమెంటో మోరీ అనే లాటిన్ పదం, అంటే నీవు మరణిస్తావని గుర్తుంచుకో అని. ఇది మనకు భయం కలిగించడానికి కాదు, కానీ జీవితం ఎంత అశాశ్వతమైనదో గుర్తు చేయడానికి. ఆ ఎముకలను చూసినప్పుడు మనం ఒకప్పుడు జీవించిన వ్యక్తులను చూస్తున్నాం. వారు మనలాగే శ్వాస తీసుకున్నారు, ప్రేమించారు, సంతోషించారు, బాధపడ్డారు, చివరికి మరణించారు. వారి భూమిపై ప్రయాణం ముగిసింది. మన జీవితం కూడా ఒకరోజు ముగుస్తుందనే సత్యాన్ని ఇది మనకు స్పష్టంగా గుర్తుచేస్తుంది. క్రైస్తవులుగా మనకు ఈ మరణం అనే సత్యం ఒక అంతం కాదు. మన విశ్వాసం మరణాన్ని దాటి నిత్యజీవం వైపు చూస్తుంది. మన జీవితం అశాశ్వతం అని తెలిసినప్పుడు మనకు దేవుడిచ్చిన ఈ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే ఆలోచన వస్తుంది. ఈ లోకముతో సహా దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ ప్రపంచంలో మనం సంపాదించుకునేవి, అనుభవించేవి అన్నీ తాత్కాలికం. మన నిజమైన నిరీక్షణ ఈ లోకంలో కాదు, పరలోకంలో ఉంది. క్రీస్తు యేసు ద్వారా మనకు వాగ్దానం చేయబడిన నిత్య జీవం వైపే మన చూపులుండాలి. ఎముకలు మరణాన్ని సూచిస్తున్నప్పటికీ మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. అదే పునరుత్థానం. యేసుక్రీస్తు మృతులలో నుండి లేచాడు కాబట్టి ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా మరణం నుండి లేచి నిత్యజీవం పొందుతారు. మరణమా, నీ విజయమెక్కడా? మరణమా, నీ ముల్లు ఎక్కడా? సెడ్లెక్ ఒస్యువరీలో ఆ ఎముకలు ఒకరోజు పరలోకపు మహిమలో తిరిగి లేస్తాయి అనే గొప్ప నిరీక్షణను మనకు గుర్తు చేస్తాయి. కాబట్టి DEITV ప్రేక్షకులారా, సెడ్లెక్ ఒస్యువరీ మనకు మరణం గురించి ఒక గంభీరమైన పాఠం నేర్పినప్పటికీ, క్రైస్తవులుగా మనకు అది నిరాశను కాదు, నిరీక్షణను ఇస్తుంది. ఈ లోకంలో మన జీవితం ఒక ప్రయాణం మాత్రమే అని, అంతం కాదు అని అది మనకు గుర్తు చేస్తుంది. మరణంపై విజయం సాధించిన మన ప్రభువైన యేసుక్రీస్తులో మనకు ఉన్న నిత్యజీవ వాగ్దానాన్ని అది దృఢపరుస్తుంది. మనం ఈ లోకంలో ఉన్నంత కాలం దేవునికి మహిమకరంగా జీవిద్దాం. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుందాం. మరణం మనల్ని తాకే రోజు మనం భయపడకుండా క్రీస్తులో నిద్రించి ఆయన రాకడకై ఎదురుచూద్దాం. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.